ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల ముగ్గురికైతే సారీ చెప్పాలి. ఆ సారీ ఎందుకు చెప్పాలి అనేది మీకు తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నైట్ 2 గంటలప్పుడు ఎవరో పిలిచినట్టు నాకు అనిపించింది. అందుకని చెప్పి హైదరాబాద్ సొక్కా వేసుకుని బయటకైతే పోయే లోపల ఎవరు లేరు. సరే అని చెప్పి ఛార్జింగ్ పెట్టుకుందని చెప్పి వైర్ పెట్టి ఛార్జింగ్ అలాగే పనుకున్నాను. ప్లేస్ వచ్చి ఇదే, ఆ ప్లేస్ వచ్చి ఛార్జింగ్ పెట్టుకునే ప్లేస్ వచ్చి ఆడే ఛార్జింగ్ పెట్టి అలాగే పనుకొని నిద్రపోతాను. 6 గంటలకు నిద్ర లేయాల్సిందే. అలాంటిది 7:30కి అయితే నిద్ర లేసి బయట అయితే పిల్లలు ఏడుస్తా ఉన్నారు, స్కూల్ కి అయితే టైం అయిందని చెప్పి. నేనైతే హైదరాబాద్ లేచి అయితే వాళ్ళనైతే స్కూల్ కాడ వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చి గవాచా ఎత్తుకొని మా మేడం వాళ్ళ మనవరాలకి అయితే స్కూల్ కాడ అయితే వచ్చేది. మేడం వాళ్ళ మనవరాలకి అయితే ఫోన్ చేసి చెప్పాను. మేడం రాత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన వల్ల నేనైతే నిద్ర లేకపోయినాను, లేట్ అయిపోయింది, అందుకే బండ్లు కడగలేదు మేడం అంటే సారీ మేడం అని చెప్పాను. సారీ చెప్తాను మా మేడం అయితే ఆది మా ముసుకెళ్ళని చెప్పింది. అలాగే మా మేడం వాళ్ళ కోడలకు కూడా ఫోన్ చేసి చెప్పాను, సారీ మేడం నా వల్ల లేట్ అయిపోయింది కదా స్కూల్ కి అని చెప్పి సారీ చెప్పాను. ఆమె అయితే నాకైతే రిప్లై ఏమీ లేదు. తర్వాత మా మేడం వాళ్ళ మనవడికి అయితే ఫోన్ చేసి చెప్పాను సారీ సారా అని చెప్పి. ఎందుకు సారీ చెప్పినానంటే అతనికి కూడా బండి అయితే కడగలేదు. నేను 6 గంటలకు లేచి 2 బండ్లు తెచ్చి బండ్లన్నీ కడిగి నీట్ గా పెట్టి నేను స్కూల్ కి అయితే వెళ్తాను. అలాంటిది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన వల్ల నేనైతే వాళ్ళకి అందరికి సారీ చెప్పాల్సి వచ్చింది.